నమస్తే వెల్కమ్ టు ఆవకాయ బిర్యానీ. ఏపీకి జరిగిన ద్రోహంలో టీడీపీ A1 అయితే బీజేపీ A2 దోషి అంటున్నారు ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి. అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉండరని భరోసా ఇచ్చిన కేసీఆర్ కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ ఇంటికి పంపేసి వారి జీవితాలు నాశనం చేస్తున్నారని కిషన్ రెడ్డి అంటున్నారు. దారి తప్పిన రష్యా వ్యోమనౌక భూమి వైపే దూసుకొస్తోంది. గోతులో ఉన్న గున్న ఏనుగు, బావిలో బర్రె, కష్టాల్లో ఉన్న మూగ జీవాలను కాపాడిన మనుషులు. ఇటువంటి ఆసక్తికర కథనాలతో ఆవకాయ బిర్యానీ రెడీ. ఇంకెందుకు ఆలస్యం, లాగించేయండి. గరీబీ హటావో అంటూ అప్పుడెప్పుడో కాంగ్రెస్ పార్టీ గరీబోళ్ళ అందరినీ తొలగించేసిందని బీజేపీ నేత కిషన్ రెడ్డి గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ తరహాలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కాంట్రాక్ట్ ఉద్యోగాలు లేకుండా చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని ఇంటికి పంపేస్తున్నారని కిషన్ రెడ్డి సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్నారు. ఏండో కిషన్ రెడ్డి గారు, ఎలాగున్నారేటి? తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందండి బాబు? మీరైతే కరెక్ట్గా చెప్తారని మిమ్మల్ని అడుగుతున్నా. దురదృష్టం ఏంటంటే కొత్త ఉద్యోగాలు కావాలని తెలంగాణ యువత, తెలంగాణ విద్యార్థులు అడుగుతా ఉంటే కేసీఆర్ కుటుంబం ఉన్న ఉద్యోగాలను ఊడవేకేస్తున్నారు. ఏంటండి ఉద్యోగాలు పీకేస్తున్నారా? దారుణం కదండి బాబు. కొత్త ఉద్యోగాలు లేవంటారా ఏటి? 3000 కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ఉన్నారు. ఇంతవరకు వాళ్ళని రెగ్యులర్ చేయడం లేదు. మరిది తప్పే బాబు, రెగ్యులరైజ్ చేసేయచ్చు కదా. డిస్ట్రిబ్యూషన్ లో 10,000 కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళని రెగ్యులరైజ్ చేయడం లేదు. అంత దారుణం ఏంటండి బాబు? అసలు ఏటి కేసీఆర్ ఉద్దేశం? ఎలక్ట్రిసిటీ జెన్కోలో 2500 మంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళని రెగ్యులరైజ్ చేయడం లేదు. ఇది మరీ ఘోరం, అన్యాయం, పాపం కూడా. ఇది కాకుండా క్యాజువల్ లేబర్ కానీ మెయింటెనెన్స్ లో కానీ మరో 2000 మంది ఉన్నారు. మరి ఎందుకు రెగ్యులరైజ్ చేయడం లేదని అడుగుతాను. అగ్గది అలా అడగండి, మరి అలా అడిగితే గానీ ప్రభుత్వం ఎందో. తెలంగాణలో నాటి పేపర్ ఇది. తెలంగాణలో కాంట్రాక్ట్ కార్మికులే ఉండరు అంటే మేము నిజమే అనుకున్నాం. కాంట్రాక్ట్ కార్మికులు అంటే కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి మొత్తం రెగ్యులరైజ్ చేస్తారనుకున్నాం. మీరేటండి బాబు, మేము అలానే అనుకున్నాం సోమండే. ఊడాలో పనిచేస్తున్నటువంటి 200 పైచీలకు పేద ఉద్యోగస్తులను, కార్మికులను ఈరోజు నిర్దాక్షిణ్యంగా ఈ ప్రభుత్వం తొలగించేటువంటి ప్రయత్నం చేస్తుంది. పేదోళ్ళు పొట్ట కొడితే ఏమొస్తుందండి చెప్పండి? పాపం మూట కట్టుకుంటున్నారు. ఊడాలో జరిగినటువంటి అవినీతికి ఈరోజు తొలగించినటువంటి పేద విద్యార్థులకు, పేద ఉద్యోగస్తులకు ఏ రకమైనటువంటి సంబంధం లేదు. అదండి బాబు, ఇప్పుడు విషయం నాకు అర్థమైపోయింది. వాళ్ళు అవినీతి చేయలేదు కాబట్టే ఉద్యోగాల నుంచి పీకేసి ఉంటారు. ఊడాలో జరిగినటువంటి అవినీతికి మీరు తొలగించినటువంటి ఉద్యోగస్తులకు ఏమైనా సంబంధం ఉందా? ఆయన ఏడు చెప్తాడు, నాను చెప్తాను, సంబంధం లేదండి బాబు. ఎలక్ట్రీషియన్స్, టైపిస్టులు, ప్లంబరు, నాకు తెలియదు కేసీఆర్ పరిపాలనలో ప్లంబర్స్ కూడా ప్లానింగ్ లో అవకతవకలు చేస్తారా? ప్లంబర్స్ అవకతవకలు చేసిరంటే కేసీఆర్ గారు చెప్పాలి. ప్లంబరు వాళ్ళు కూడా అవినీతి చేస్తారా అంటే కేసీఆర్ బాబు ఏడు చెప్తాడు? ఆ ఉద్యోగంలో అడగండి, తెలుస్తుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగస్తులందరినీ పర్మనెంట్ చేస్తామని, తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ విధానమే లేకుండా చేస్తామని తెరాస అధ్యక్షులు కేసీఆర్ గారు ప్రకటించారు. అవునండి అన్నాడు. అయితే కాస్త ఓపిక పట్టలేరా? ప్రభుత్వంలోకి వచ్చి ఏడైతే కదా అయ్యింది, నెమ్మదిగా చేస్తాడేమో, చూడరాదు.
అందరినీ కాంట్రాక్ట్ పైనే పెట్టుకుంటామనుకుంటే ముఖ్యమంత్రి మంత్రులను కూడా కాంట్రాక్ట్ పైన పెట్టుకుంటే మంచిదని, వీళ్ళకంటే సమర్థులు లభిస్తారని ముఖ్యమంత్రి గారు మరి జెన్కో డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల సమావేశంలో మాట్లాడుతూ చెప్పారని చెప్పి. ఈ ఐడియా బాగుందండోయ్. ముఖ్యమంత్రిని, మంత్రులను అందరినీ శుభ్రంగా కాంట్రాక్ట్ పద్ధతిలో పెట్టేస్తే ఏదవ గొడవ ఎలక్షన్లు అవసరం లేదు. ఎలక్షన్ల కోసం కోట్లు ఖర్చు చేయక్కర్లేదు. ఇందిరాగాంధీ అనేది గరీబీ హటావ్ అని, గరీబీ హటావ్, గరీబోంకు హటావ్ అని జరిగిందన్నమాట. పేదోళ్ళని తొలగించండి, పేదరికం తొలగించడం కాదు, పేదోళ్ళని తొలగించండి రెండోది మీద అన్నట్టు. ఈరోజు అట్లే కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేసి కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు అనేటువంటి వాళ్ళు లేకుండా చేస్తారని మేమందరూ అనుకున్నాం. కానీ ఈరోజు చూస్తుంటే కాంట్రాక్ట్ ఉద్యోగస్తులందరినీ ఇంటికి పంపించేసి అసలు కాంట్రాక్ట్ వ్యవస్థనే లేకుండా చేద్దామని ఆలోచన. అమ్మా, ఏం దెబ్బ కొట్టారండి! ఒకే దెబ్బకి 2 పెట్టలంటే ఇదే మరి. అటు ఇందిరాగాంధీ పార్టీని తిట్టారు, ఇటు కేసీఆర్ పార్టీని తిట్టారు. ఇక ఉంటానండి బాబు, మరో పాలు కలుస్తా. దశాబ్దాల క్రితం స్కైలాబ్ భూమి మీద ప్రతి ఒక్కరిని వణికించింది. చివరకు అది సముద్రంలో కలిసింది. ఇప్పుడు మరో వ్యోమనౌక కక్ష తప్పి భూమి మీదకు దూసుకొస్తోంది. ఎక్కడ పడుతుందో, ఏం ముంచుకొస్తుందోనని జనం ఆందోళన చెందుతున్నారు. యాదగిరి, జాగ్రత్తగా ఉండరా బాబు, రోజులు బాగా లేవు. అరే ఏమైందన్నా గంత భయపడుతున్నావు? ఏం లేదే, ఊరికే రోడ్డు మీద తిరక్కురా బాబు. నన్ను అడిగితే వీలైనంత వరకు ఇంటి పట్టునే ఉండు. ఎందుకురా భయ్, ఎండల గురించా? ఎండలు కాదురా బాబు, ఎండలుంటే గొడుగు వేసుకుంటావు. మరి ఎందుకో జర సమజేటట్టు చెప్పరా. అదే ఏం లేదే, ఆ రష్యా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు తిన్నగా ఉండక మళ్ళీ ఆకాశంలోకి రాకెట్ లాంటిది ఏదో పంపారట. అది కాస్త దారి తప్పి దాని ఇష్టం వచ్చినట్లు ఆకాశంలో తిరుగుతుందట. గది ఆకాశంలో ఎన్నో తిరిగితే మనకేంద్రా భయ్, గంత మాత్రానికే భయపడతావా? అది ఆకాశంలో తిరిగి ఊరుకోదురా బాబు, అది మన భూమి వైపే దూసుకొచ్చేస్తుందంట. గుడ్డెద్దు చేలో పడ్డట్టు. అది ఎక్కడ పడుతుందో ఎవరో చెప్పలేరట. అరే గది మన నెత్తి మీద పడితే ఏమవుతుంది అన్నా? ఏమవడమేంట్రా, ఎరినాయాలా మీద పడిపోతే పోతాం అంతే, అంతకు మించి ఏం కాదు. అయితే అది ఎక్కడ పడుతుందన్నా? ఏమో, మీ ఇంటి మీద పడవచ్చు, లేదా మా ఇంటి మీద పడవచ్చు, లేదంటే ఏ సముద్రంలోనో పడవచ్చు. ఎవరు చెప్పగలరా? అయినా గా రాకెట్లో ఏమున్నాయిరా భయ్? మరేం లేదురా బాబు, ఆకాశం పైన అంతరిక్షం ఉంటది కదా, అక్కడ సైంటిస్టు ఒక కేంద్రాన్ని పెట్టారనమాట. ఆ కేంద్రానికి కావాల్సిన సరుకులను ఈ రాకెట్ ద్వారా పంపించారంట. అది కాస్త దారి తప్పిందన్నమాట. అంటే అప్పుడప్పుడు మన రైలు బండి పట్టాలు తప్పినట్టు అయ్యింది. బాగా చెప్పావురా, సరిగ్గా అలానే. మన కార్లు రోడ్డు మీద తిరగవు, మన నౌకలు నీటి మీద తిరగవు, రైళ్ళు పట్టాల మీద తిరగవు, అన్నీ దారి తప్పుతూ ఉంటాయి. అదేం చిత్రమో. అరే నా బచ్పన్లో కూడా గిట్లనే ఏదో స్కైలాబ్ అనుకుంటా, అది కూడా ఆకాశం మీద నుంచి పడిందిరా భయ్. అవునరా, అప్పుడు నేను కూడా తెగ భయపడి వచ్చాను అనుకో. తీరా చూస్తే అది కాస్త సముద్రంలో పడిపోయింది. అందరూ అమ్మయ్యా అనుకున్నారు. మరికి ఇప్పుడు ఏమవుతుందో? అదే కదరా బాబు, అందరూ కంగారు పడేది. దేవుడి దయ వల్ల ఈసారి కూడా ఏ బంగాళాఖాతంలోనో మరో సముద్రంలోనో పడితే ఏ గొడవ ఉండదు. అవునా, మంచిగా చెప్పినవు. ఏపీని నిండా ముంచింది టీడీపీ బీజేపీ కూటమేనని కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి ఆరోపిస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో రాజ్యసభలో హంగామా చేస్తున్న వెంకయ్య నాయుడు ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని ఆయన మండిపడుతున్నారు. నమస్తే రఘువీరన్న, ఏంది సంగతులు? రాష్ట్రంలో పరిస్థితులు చూస్తున్నారు కదా, మీకేమనిపిస్తుందన్నా? ఇంతవరకు మేము ఏమనుకుంటూ వచ్చినామంటే ఒక బీజేపీనే వెనక్కిపోతుంది అని అనుకున్నాం. దుర్మార్గమైంది ఏమంటే తెలుగుదేశం పార్టీ, అందులో ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో వెళ్ళి తెలుగుదేశం పార్టీ బీజేపీ ఎంపీల సమావేశంలో ఇక మనకు రాదు, ఇంకా ప్రత్యేక హోదా రాదు, ఏదైనా నిధులు అదనంగా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయండి అని అతనే చెప్తే ఇంక ఎంపీలు ఏం పని చేస్తారు? ఇంత దారుణమా అనే చంద్రబాబుకి అంత మాట అన్నాడా? మరి మీరేం చేస్తున్నారన్నా? ఏదో ఒకటి చేయాలి కదనే. మేము పదే కొన్ని 10 సార్లు అయ్యా అఖిల పక్షాన్ని తీసుకెళ్ళండి అంటే తీసుకెళ్ళం. మాకు అర్థం కాలే, ఇప్పుడు అర్థమైంది. అసలు ఈ ప్రత్యేక హోదాకు తెలుగుదేశం పార్టీని వ్యతిరేకము, తెలుగుదేశం పార్టీనే దీనికి మోకాలు అడ్డెడుతుంది అనేటువంటి మాకు ఇప్పుడు అర్థమవుతుంది. వారిని ఇంకా టీడీపీనే స్పెషల్ కోసం ట్రై చేస్తుందని అనుకుంటున్నామన్నా, కాదన్నమాట.
అసలుగా టీడీపీ ఎందుకు మోకాలు అడ్డు పెడుతుందన్నా? వాళ్ళ పని అయిపోయింది కదా, వాళ్ళ యొక్క లక్ష్యం నెరవేరింది కదా. లక్ష్యం ఏం నెరవేరింది? అడ్డగోలుగా చీల్చినారు. అరే అప్పుడు రూలింగ్ ఉన్నది మీరేనా? లోక్సభలో చర్చ పెట్టకుండా బిల్ పాస్ చేయించింది కూడా మీరేనా? ఇప్పుడు బీజేపీ వాళ్ళు అంటవేందన్నా? వీళ్ళు 5 సంవత్సరాలు ఇస్తామన్నారు, మేము వస్తే 10 సంవత్సరాలు ఇస్తాం, మేము బ్రహ్మాండంగా చేస్తాం. భారతీయ జనతా పార్టీ వాళ్ళు మోడీ గారే స్వయాన విశాఖపట్నంకి వచ్చి, తిరుపతికి వచ్చి, వెంకయ్య నాయుడు గారు ఏదైతే పార్లమెంట్లో పోరాడినారో, అతను ఏదైతే డిమాండ్ చేస్తాడో దానికంటే ఎక్కువగా చేస్తాం, కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసింది అన్నారు. అవునన్నా, గా మాట అయితే నిజం. కాంగ్రెసే ద్రోహం చేసిందని అందరు అన్నారు. పోనీ ఇప్పుడు గాళ్ళు ఏం చేస్తారట? 10 ఏళ్ళు ఇస్తారా లేదా? ఏం చేస్తున్నారు? ఈరోజు ఓట్లు తెచ్చుకున్నారు, సీట్లు తెచ్చుకున్నారు. 10 ఏళ్ళు కాదు కదా, 5 ఏళ్ళకే దిక్కులేదు. సో ఈరోజు వాళ్ళు టోటల్గా చేతులు ఎత్తేసి మొత్తానికి ఆంధ్రప్రదేశ్ నిండా ముంచిర్రు, చేసిందేదో చేసిర్రు. ఇప్పుడైనా న్యాయం చేస్తారా లేదా? గది చెప్పమని రాదు. తెలంగాణ ఇవ్వడానికి మా వల్లే వచ్చింది అని అన్నారు. అక్కడ పోతే అడ్డగోలుగా అన్నారు, సమన్యాయం అన్నారు. జబర్దస్త్ అన్న, గాలు కూడా మీ లెక్కనే అన్నమాట. మీరంతే, తెలంగాణలో తెలంగాణ తెచ్చింది ఇచ్చింది మేమేనన్నారు. ఏపీలో రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిర్రు. మరి మీకు గాళ్ళకి తేడా ఏముందన్నా? అసలు ఏపీలో టీడీపీ ఏమంటుందన్నా? ప్రత్యేక హోదా వచ్చింది, లేకపోతే దీనికి మొత్తం ఇవ్వాల్సిన రాష్ట్ర పునర్విభజన బిల్లు అన్నటువంటి అన్నీ వస్తాయి. 5 లక్షల కోట్లు వస్తుంది. ఇవన్నీ వచ్చిందనుకో, తెలుగుదేశం ఏం భావిస్తా అన్నారు? ఇది కాంగ్రెస్ క్రెడిట్ వస్తుందేమో. ఒక న్యూనతాభావం, వాళ్ళకి అభద్రతాభావం. టీడీపీ లీడర్కి ఇట్లా అనుకుంటున్నారా? ఇంత ఘోరమా అనే? సొంత రాష్ట్రానికి ఏం రావద్దని ఎవరైనా అనుకుంటారా? అయ్యింది. ఈరోజు యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ అటువంటి ఆలోచన చేయాలి. వీళ్ళకి ఏది రాకుండా ఉంటే, ఇంకోటి ఉంటే, వీళ్ళు ఏం చేయకపోతే రాజకీయంగా మాకు ఏదైనా లబ్ధి కలుగుతుందేమో అని మేము ఆలోచన చేయాలి. నువ్వు గ్రేట్ అన్నా, ఏది దాచుకోవు. మనసులో ఏది ఉన్నా గది కుండబద్దలు వచ్చినట్టు చెప్తావు. గట్లనే ఉండాలన్నా. నిజంగా చెప్పన్నా, మీ కాంగ్రెస్ ఏమనుకుంటుంది? మేమేం భావిస్తున్నాం? ఇవన్నీ రావాలి, ఈ రాష్ట్రం మంచి జరగాలి, రాజకీయాల తర్వాత చూసుకుందాం. కానీ రివర్స్గా తెలుగుదేశం పార్టీ ఇది రాకపోతే మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత చూడు రాష్ట్ర విభజన వల్ల నేనేమి చేయలేకపోయినాను అని ఒక ఎలివి తీసుకోవడానికి ఈరోజు రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రం యొక్క భవిష్యత్తును పణంగా పెట్టేటువంటి దుర్మార్గమైనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. టీడీపీకి ఇంత గలీజ్గా ఆలోచన చేస్తుందా అన్న? అయినా బీజేపీ వాళ్ళు గాళ్ళు దోస్తులే కదా, స్పెషల్ హోదా కావాలని టీడీపీ అడగొచ్చు కదనే. అందుకోసమే వాడు చేతులు ఎత్తేసారు. ఈరోజు అఖిలపక్షాన్ని తీసుకెళ్ళలేదు, వాళ్ళు ప్రయత్నం చేయలేదు. కేవలం పేపర్లకు మాత్రమే మేము ప్రయత్నం చేస్తున్నాము, మేము పోరాటం చేస్తాం. ఏం చేస్తున్నారు? ప్రతి చిన్నదానికి కూడా ఒంటికాల మీద నిలుచుకునేటువంటి మీరు ఈరోజు ఎందుకు ఆ విధంగా చేస్తున్నారు మీరు? అందుకోసమే A1 ఈ ఇద్దరు ముద్దాయిలే. తెలుగుదేశం పార్టీ A1, బీజేపీ A2. మొత్తానికి ఇద్దరి మీద కేసులు పెట్టినామన్నమాట. మంచి పని చేసినావు. కానీ నాకు డౌట్ అన్నా, అసలు మీ కాంగ్రెసే విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇయ్యండ్రని చట్టంలోనే పెట్టొచ్చు కదనే. చట్టంలో పెట్టకుండా ఇప్పుడు ఊకే లొల్లి చేసుడేందని వెంకయ్య నాయుడు నారాజు అవుతున్నాడు. దేశంలో ఇంతవరకు 11 రాష్ట్రాలు ప్రత్యేక హోదా ఇచ్చినారు కేంద్ర ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ 10 రాష్ట్రాలకు ఇచ్చింది. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానిగా ఉత్తరాఖండ్కి ఇచ్చినారు. ఎట్లా ఇచ్చినారు? చట్టం ద్వారా ఇవ్వలేదే, కేవలం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఒక క్యాబినెట్ నిర్ణయంతో ఇవ్వడం జరిగింది. దీని కూడా క్యాబినెట్ నిర్ణయం అయిపోయింది, పార్లమెంట్లో ప్రకటన అయిపోయింది, ప్లానింగ్ కమిషన్కి రాసినారు, పంపిరు. కానీ మరి ఇంప్లిమెంట్ కాలే కదనే. మరి ఈ విషయంలో వెంకయ్య నాయుడు సార్ ఏమంటున్నాడన్నా? ఇదే వెంకయ్య నాయుడు గారు ఏమన్నారు? మీరు 5 ఏళ్ళు ఇచ్చినారు, మేము 10 ఏళ్ళు ఇస్తాం. పార్టీలు మారవచ్చు, ప్రభుత్వం కంటిన్యూస్గా ఉంటుంది, ఇది నా బాధ్యత. ఆ రోజు ప్లానింగ్ కమిషన్ దగ్గర పోయి ఏమన్నారు? ఇతను వెంటనే అమలు చేయండి అని అన్నారా లేదా? ఇతను అనకపోడేంది, పక్క అన్నాడన్నా. నేను టీవీలో చూసినా. మరికి ఇప్పుడు ఎందుకు వెనుక పోతున్నా? ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఏదో తప్పు చేసింది అని చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక్కసారి ప్రజలు మోసం చేయొచ్చు, మళ్ళీ మోసం చేయాలనుకుంటే సమయం వచ్చినప్పుడు ప్రజలు వీళ్ళకి బుద్ధి చెప్తారు. కానీ ఎప్పుడొచ్చినా కూడా మంచిగా చెప్పినవన్నా. ప్రజలు ఎట్లా బుద్ధి చెప్తారో మీకే బాగా ఎరక. మోసం చేస్తే జనం ఊకుంటారా అన్నా?
2014లో మిమ్మల్ని సూదులకు లేకుండా చేసిరు కదా, అయితే వచ్చే ఎన్నికలలో టీడీపీ బీజేపీలకు గదే గతి పడుతుందంటావు అంతే కదా? పోనీలే అన్న, గప్పటిదాకా జర జులుసులు తీసుకుంటా కాలక్షేపం చేయర్రి. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఖండాంతరాలు గాలిస్తోన్న మూఢనమ్మకాలు భూమి మీద ఇంకా వెర్రి తలలు వేస్తూనే ఉన్నాయి. చదువుకున్న వారు సైతం ఈ మూఢనమ్మకాల మాయలో కొట్టుకుపోవడం విషాదాల్లోకెల్ల విషాదం. అందరూ శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలన్నది హేతువాదులు, మేధావుల సూచన. ఇగో రాకెట్ యుగంలో కూడా మంత్రాలు తంత్రాలు చేతవర్లని అంటుంటారు జనం. ఇక ఏదైనా ఊళ్ళో వయసు పొరగాడు లేకుంటే బర్రెనో గొర్రెనో ఉన్నట్టుండి చచ్చిపోతే చాలు మంత్రాలు చేసిరు చేతబడి చేసిరని షోలు కొట్టుకుంటారు పబ్లిక్. ఇక మోసపోయేటోడు ఉంటే మోసం చేసేటోడు రెడీగా ఉంటాడు అన్నట్టు దొంగ సాములు దొంగ బాబాలు జనం నెత్తిలో నిమ్మకాయలు పెడుతూనే ఉన్నారు. ఏం లేదండి, ఈ టెక్నాలజీని ఇక్కడ ఒక రాడ్డు ఉందండి. ఈ రాడ్డు ఎల్ షేప్లతో భూమిలో అక్కడ నిలబడుకున్నారు చూడండి వాళ్ళు. ఆ రాడ్డు పైకి లేవకోకుండా ఉండడానికి అదొక ఇది. ఈ రాడ్డు ఇలా వస్తూ ఈ అమ్మాయి చేతిలో ఇలా ఒక రాడ్డు ఉంది, ఎల్ షేప్ యాంగిల్ ఉంది. వచ్చి వెనక వైపు నుంచి ఇట్లా కిందికి వచ్చి ఇక్కడ ఒక పీట ఆధారం చేశాము. అది చూడండి, ఇలా రాడ్డు ఉంది. ఇది ఒక పీటని ఇక్కడ అమర్చాము. ఇది ఒక పీట యొక్క రహస్యం, ఇది పట్టుకోండి. దాని తర్వాత ఇది చూడండి, ఇది ఒక రాడ్డు. ఈ రాడ్డు సహాయంతో ఇదే కమండలము, దీని మీద శక్తి ఉండేది ఇదే. చేతులకెళ్ళి విభూతి తీసుకుంటా కొబ్బరికాయల రక్తం తీసుకుంటా జనానికి లేనిపోయిన అనుమానాలు కలిగిస్తుంటారు. ఈ టెంకాయలు ఎలా కొడతాము ఇలా చూస్తారు. అది చూడండి, టెంకాయ కొట్టాము అంటే ఎవరో చెరుపు చేశారు, మందు పెట్టారు, చిల్లంగి చేస్తున్నారు, చేతబడి చేస్తున్నారు, అందుకే ఈ టెంకాయలో రక్తం వచ్చింది అని మేము నమ్మిస్తాం. కెమికల్స్ ఉన్నదండి, కత్తికి కెమికల్ పూస్తాము, నిమ్మకాయ వచ్చేసి కోసనే అది రక్తం రూపంలో వచ్చేస్తుంది. అది సైన్సే కానీ మహిమలు మాత్రము కాదు. లేకపోతే మందార ఆకుల్ని నూరి బాగా కత్తికి రెండు వైపులా పూసి ఉంచితే మనం నిమ్మకాయనికి వస్తే నిమ్మకాయలో ఉండే రసాయనిక చర్య, దాంట్లో ఉండే యాసిడ్కి ఇవి రసాయనిక చర్య జరిగి ఎరుపు వస్తుంది. అది మహిమలు మాత్రం కాదు. లేదంటే ఇంకో మెథడ్ ఉంది. గసొంటివి ఏవి నమ్మొద్దని జన విజ్ఞాన వేదికలు చెప్తున్నా జనం నమ్మతలేరు. ఇదండి తేనె అండి, కొండ తేనె. ఈ కొండ తేనె పేపర్లో పోసామంటే ఇప్పుడు మేము దీన్ని ఎందుకు ఇలా పేపర్లో పోసానంటే అబ్రక తబ్రా తబ్రక అబ్రా జేవివి జేజమ్మ చూడండి ఇక్కడ ఎంత విధంగా మంట వస్తుందో. ఇలా చేస్తున్నాము. ఇవన్నీ మంత్రతంత్రాలనే ప్రజలు నమ్ముతున్నారు. చూసిండ్రా, ఇగో ఇట్లా జనాన్ని మోసం చేసే మంత్రగాలు మన చుట్టుముట్టు చాలా మందే ఉంటారు. అందుకనే జనానికి అర్థమయ్యేటట్టు చెప్పిర్రు, మస్తు చెప్పిర్రు కదా. అడవులను మనుషులు ఆక్రమించడం మొదలెట్టాక వన్యప్రాణులకు అడవిలో చోటు కరువైంది. చోటే కాదు, తమ అవసరాలు తీర్చే వనరులు తగ్గాయి. దీంతో అవి జనావాసాల వైపు తరలిరాక తప్పడం లేదు. అలా వచ్చిన మూగ జీవాలు అప్పుడప్పుడు ప్రమాదాల్లో చిక్కుకుంటున్నాయి. కేరళలో ఓ గున్నేనుగు ఇలాంటి కష్టాల నుంచే గట్టెక్కి ఊపిరి పీల్చుకుంది. అడవిలలో ఉండే జీవరాశులకి ఇప్పుడు ఊర్ల మీద పడుతున్నాయి. అడవులల్లో ఘాటికి ఏమైనా దొరుకుతానేమో బాగుండే. అడవులల్లో ఏం లేకనే మనుషులు తిరిగే చోటుకొస్తున్నాయి. నిన్న కేరళలో ఒక నీటి గుంటలో ఏనుగు పిల్ల పడ్డది. గా ఏనుగు పిల్ల గుంతలకెళ్ళి రానికి మస్తు తన్లాడింది. ఇక దానికి గోసేందో మీరే చూడుర్రి. ఇక దాంతోనిగా ఏనుగు పిల్ల ఓల్రుడుకు ఊరే కదిలొచ్చింది. ఫారెస్ట్ ఆఫీసర్లు పోలీసు వాళ్ళకి ఈ విషయం తెలియంగానే అందరు వచ్చిర్రు. ఒక పెద్ద జేసీబీ తాళ్లతోని అతి కష్టం మీద దాన్ని బయటకు తీసిండ్రులా. ఇగో మళ్ళీ వచ్చే వీటం కల్లా ఇక ఇంకోటి
ఇది గుంటూరు జిల్లా చిలకలూరుపేట కాడి సంగతి. ఒక రైతు పొలం కాడ 2 బర్రెలు కొట్లాడుకుంటా పోయి ఒక బర్రె బాయిల పడ్డది. గా బాయిల నీళ్లు బాగానే ఉన్నాయి. అది ఏ రాత్రి పడ్డదో ఏమో గాని పొద్దుగాల పాలు విందామని వచ్చిన గాయనకు బర్రె కనిపించలేదు. ఇక దాంతోని గా రైతంతా కలదిరిగినా ఏడ కూడా గా బర్రె జాడ వల్లేదట. ఇక బాయి మోటార్ అన్న పెడదామని బాయిలకు తొంగి చూసేసరికి బర్రె గననే ఉన్నదట. ఇక దాంతోనిగా రైతు మొత్తుకునేసరికి అందరు ఊరుకొచ్చి పగ్గాలు తార్లతోని కచ్చి క్రేన్ తోనిగా బర్రెను బయటకు తీసిర్రు. గా బర్రె రాత్రి అంతా ఎంత గోసపడ్డదో ఏందో.